అయితే నా పేరు మీద అయితే 13 సెంట్లు వచ్చింది. నాకు తెలీదు, సినిమాల్లోనే చూస్తాం. సండే కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఒక మార్కెట్ని అయితే చూపిస్తాను. ఆ మార్కెట్ వీడియో అయితే కూడా పెడతాను. కాబట్టి ఇంకా వ్యవసాయం మాకు అప్పట్లో గొల్లు చాలా ఉండేయండి, ఇంచుమించుగా 34 గొల్లు ఉండేవి అనమాట. అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. వర్షం పడిన తర్వాత అయితే మా ఊరు ఏ విధంగా ఉంటుంది అంటే, ఊరైతే చూపించట్లేదు, మా పొలంలోకి అయితే వచ్చాను, మా చెరువు దగ్గరికి అయితే వచ్చాను. చూస్తున్నారు కదా చెరువు ఇది. అయితే ఇప్పుడు చుట్టుపక్కల ఈ వాతావరణం ఎలా ఉందో అంటే, వర్షం పడి తగ్గిందనమాట, మళ్ళీ చినుకులు మొదలెడుతున్నాయి. ఇప్పుడైతే అలా ఉంది మా గ్రామం, సారీ మా పొలం ఎలా ఉందో అదైతే చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి, మీకు బ్యాక్ కెమెరాతో అయితే చూపిస్తా ఎలా ఉందో. మీరేం కామెంట్లు అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి, అవి కూడా చూసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, మాకు ఇదంతా చెరువు అనమాట. రీసెంట్గా అయితే ఇంతకు ముందు నుంచే చెరువు, 2 సంవత్సరాల నుంచే. రీసెంట్గా అయితే ఈ ఇయర్ అనమాట 24-25లో అయితే దీన్ని ఇంకా పెద్ద చేసి అదే లోతు తవ్వుతారు కదా, డెప్త్ అయితే తవ్వడం జరిగింది అనమాట. ఇదంతా ఏంటంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన చెరువు అనమాట ఇదంతా. మా పొలంలో తవ్వించడం జరిగింది అనమాట. ఇంతకుముందు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి అయితే చేపలు అయితే పడుతున్నారు. మరీ పెద్దవి కాబట్టి ఇంచుమించు 1 కేజీ అలా అవుతాయి అనమాట. కేజీలు తక్కువ, 6 కేజీలు అవుతున్నాయి. ఎందుకంటే అలవాటు పడాలి, చేపలు కూడా అలవాటు పడితే చెరువుకి అయితే బాగా పెరుగుతాయి అనమాట. ప్లస్ ఏంటంటే మేము మేత అంటూ ఏమి అన్నం తౌడు ఇటువంటివి చేస్తాం అనమాట. అందువల్ల ఏంటంటే మేము చేప అనేది ఇంకా 1/2 కేజీకి అంటే కేజీకి ఎక్కువ అవ్వదు అనమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా చెరువుని అయితే ఆనుకొని ఇక్కడ అయితే జామ చెట్టు ఉందనమాట. ఇప్పుడే ఒక 2 జామకాయలు అయితే తిన్నాను, చాలా బాగున్నాయి. ఇంకా ఉన్నాయి కాయలు అయితే, పీపులు కూడా ఉన్నాయన్నట్టు. ఇప్పుడు అయ్యో పీపులు కూడా బాగానే ఉన్నాయి. కాయలు అయితే పెద్దగానే అవుతాయి, బాగానే అవుతాయి. పెద్దవి మరీ పెద్దవి అవ్వవు కానీ పర్లే, పెద్దవి అవుతాయి, చాలా బాగున్నాయి. కాకపోతే కిందకి వెళ్తే జారిపోతుంది, అందుకని. ప్లస్ ఏంటంటే జారిపోతే కింద పడతాం అన్నమాట, ఇంకెళ్ళట్లేదు అటైతే. ఫ్రెండ్స్, ఇదంతా వచ్చేసి మన సచివాలయం అనమాట. సచివాలయం నుంచి వచ్చేసి ఇవైతే తూములు. అంటే ఫస్ట్ అయితే ఇది తీయకముందు ఇదేంటది, తూముల నుంచి వాటర్ అయితే వెళ్ళేది, తూములకి వాటర్ అయితే వెళ్ళేది. ఇక్కడ ఏంటంటే మా చెరువు తవ్వి గట్టి ఇక్కడ వేయడం జరిగింది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ తూముల నుంచి అయితే వాటర్ ఇటు సైడ్ నుండి రావట్లేదు, ఇటు సైడ్ నుండి అయితే వస్తుంది. ఇదంతా మా పొలమే. 40, మీకు చాలాసార్లు వీడియోలో చెప్పాను, 43 సెంట్లు అయితే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ ఏదో గొర్రెలు అయితే మేస్తున్నాయి అనమాట, మేత. ఇప్పటి నుంచి వ్యవసాయం అయితే స్టార్ట్ అవుద్ది కాబట్టి గొర్రెలు గేదెలు కూడా కట్టేసుకుంటారు అనమాట. చూస్తున్నారు కదా అక్కడ కొండ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా కొండ అయితే. ఇప్పుడిప్పుడే వర్షం తగ్గడం వల్ల ఏంటంటే మంచు తుప్పర్లు ఉంటాయి కదా, అవి అయితే ఎగురుతున్నాయి అనమాట. చాలా బాగుంది కదా కొండ అయితే. అలాగే ఇటు చూడండి, ఇటు అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఏంటది, ఏదో మూవీలో చూసినట్టుంది. మూవీలో కాదు కానీ ఏదో ఆర్టిఫిషియల్గా ఒక ఇమేజ్ చూసినట్టయితే ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా నచ్చింది. అవే ఆ ట్రీ, తర్వాత వచ్చేసి ఆ పొలం, పైన ఆకాశం, ఆ షేప్ కూడా చాలా బాగుందన్నమాట. వచ్చేసి అక్కడ హౌస్ కూడా చూడండి. అదే ఇక్కడ చూసారు కదా, ఇది మా ఊరు హౌస్ సైడ్ ఈ హౌసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ హౌస్ లో సైడ్ అనమాట. ఇక్కడ మొత్తం 3 హౌసెస్ ఉంటాయి అనమాట. ఈ 3 ఏంటంటే ఎప్పటి నుంచో కూడా ఇటు సైడే అంటారు అనమాట. ఈ 3 ఇల్లులు ఒక పక్క, అలాగే ఇంకో కొన్ని ఇల్లు ఉన్నాయి. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఎక్కువ కొబ్బరి తోట ఉందా, అక్కడ ఒక 2 ఫ్యామిలీలు అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే మా ఊర్లో వాళ్ళకి స్థలాలు లేక అక్కడ కట్టుకోవడం అయితే జరిగింది అనమాట. చూస్తున్నారు కదా అక్కడ పిట్టగోళ్ళు కూడా, వాటిని గిజిరాజు పెట్టెలు అంటారు అనమాట. మనం 7th క్లాస్ కానీ, 7th క్లాస్ కాదు 6th 7thలోనూ చదువుకొని ఉంటాం. ఆ పాఠం కూడా ఉంది, గిజిరాజు అని. ఆ పక్షి గూళ్ళు అయితే చాలా బాగా కడతాయి, చాలా అందంగా కడతాయి, చాలా టెక్నాలజీని ఉపయోగించి కడతాయి. ఈ పక్షి గూళ్ళని కాపీ చేస్తూ చాలా మంది అయితే ఇంటి నిర్మాణాలు కూడా నిర్మించుకున్నారు. మనకి అరకులో ఉంటుందండి, అరకులో వుడెన్ బ్రిడ్జ్ అనే ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్లో కూడా ఇటువంటి బోర్డ్ నెస్ట్ అంటారు కదా, అది ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు అరకులో వెళ్ళినప్పుడు ఆ వుడెన్ బ్రిడ్జ్ చూసినప్పుడు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారే దాన్ని అదే రీఓపెన్ చేశారనమాట, చూసే ఉంటారు. అక్కడ వచ్చేసి మా అన్నయ్య అనమాట, అంటే మా చిన్ననాళ్ళ అబ్బాయి అనమాట, పెద్దోడు. వ్యవసాయం పని కోసం అంటే ఆకుమట్టి చల్లారు అనమాట. అక్కడ
అదే ఆకుమడి అంటే ఏంటంటే ఉమ్, విత్తనాలు చల్లుతాం కదా మనం. వరి పంట వేసే ముందు విత్తనాలు చల్లుతాం కదా, విత్తనాలు చల్లిన తర్వాత ఆకైతే వస్తుంది. ఆకునైతే పీకి చూపి అదే, వరి నాట్లు వేస్తారు కదా, ఆ విధంగా అయితే ఆకు చల్లారు. అందుకనే దగ్గరుండి చూస్తున్నారు. అంటే గువ్వలు కానీ చిన్న చిన్న పిట్టలు కానీ అయితే తినేస్తాయి అనమాట. అందువల్ల ఏంటంటే దానికైతే కాపలా కాస్తున్నాడు అన్నమాట. ఫ్రెండ్స్, మీ గ్రామంలో ఉపాధి హామీ పథకానికి ఆ, వారానికా వారానికి వారానికి ఎంత పడతాయి మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వారానికి ఎంత పడతాయి, అలాగే మంత్లీగా ఎంత వస్తాయి అనే విషయాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ పొలం వచ్చేసి ముగ్గురిది అనమాట. మీ మొత్తం తోబుట్టువులు అంటే సిబ్లింగ్స్ ముగ్గురు అనమాట. నేను, మా చిన్నన్నయ్య, పెద్దన్నయ్య అనే ముగ్గురు ఉన్నాం అనమాట. ముగ్గురికి ఈ 43 సెంట్లు ఉంటుంది అనమాట. అంటే ఇదే కాకుండా మాకు జీడిమాడి తోట, ఇంకో కొంచెం పొలం కూడా ఉంది. కాకపోతే ఈ రోడ్డు వే పక్కన అయితే ఈ 43 సెంట్లు అయితే ఉంది. దీన్ని అయితే మాకు పట్టా రూపంగా కూడా పంచడం జరిగిందనమాట. అయితే నా పేరు మీద అయితే 13 సెంట్లు వచ్చింది. నాకు తెలీదు, సినిమాల్లోనే చూస్తాం, అలాగే పెద్ద పెద్ద చూస్తాం. నీ పేరు మీద పట్టా ఉంది, నీకు ఇంత భూమి ఉంది అని వింటాంటాం కదా. అలాంటిది రియల్గా మన పేరు మీద గవర్నమెంట్ పట్టా పాస్బుక్ ఇచ్చి నీకు ఇంత పొలం ఉంది ఇక్కడ అన్నట్టు చెప్తే భలే హ్యాపీ అనిపించింది. కాకపోతే ఏంటంటే మేమైతే ఏదైనా కలిసే చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. ఎందుకు, ఉన్నది ఒకటే జీవితం కదా, కలిసే చేసుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు అన్నయ్య చెరువు వేసాడంటే ఆదాయం వచ్చిందంటే మాకు ఇస్తాడు ఖచ్చితంగా. అన్నయ్య ఆదాయం తీసుకుంటాడు ఏంటంటే, కాకపోతే అన్నయ్య ఒకటే కష్టపడతాడు. మా రెండో అన్నయ్య వచ్చేసి మా వదిన అయితే అదే రీసెంట్గా సచివాలయం స్టాపులు ఏంటది సచివాలయం పోస్టులు తీశారు కదా, అందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనమాట మా వదిన అయితే. ఇంకా మా వదిన మా అన్నయ్య అయితే ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉంటున్నారు. వేరే ఊరు అంటే ఎక్కడ కాదు, మా మండలం అడ్డదిగల మండలంలో అయితే ఉంటున్నారు అనమాట. ఇంకా అక్కడే స్టే చేస్తున్నారు, పిల్లలతోటి అంత సరిపోతుంది. మా అన్నయ్య కూడా వెలుగులో చేస్తాడు అనమాట. వెలుగు డిపార్ట్మెంట్లో అయితే చేస్తాడు. అలా ఇంకా ఏం చేసినా మా అన్నయ్య చూసుకుంటాడు అనమాట. చిన్నప్పటి నుండి కూడా అన్నయ్య, ఎందుకంటే మా పెద్ద అన్నయ్య ఏంటంటే ఆ, 2వ తరగతి చదివి ఆపేశాడు అనమాట. కాబట్టి ఇంకా వ్యవసాయం మాకు అప్పట్లో గొల్లు చాలా ఉండేయండి. ఇంచుమించుగా 34 గొల్లు ఉండేవి అనమాట. 34 గొల్లుండి అందులో ఆవులే ఎక్కువ ఉండేవి అనమాట. ఆవులు గట్రా ఉండడంతో ఏంటంటే గొల్లు కాయడమే సరిపోయిందనమాట. మా అన్నయ్యకైతే ఇంకా చదువు కూడా అబ్బలేదు. కానీ స్టైల్ ఎక్కువ కొద్దిగా. స్టైలే చేసేవారు. మా అన్నయ్యకి తోడు మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి కూడా అలాగే చేస్తాడనమాట. చదువుకోలేదు కానీ కొంచెం ఫ్యాషనేట్‌గా ఉంటారనమాట. అంటే ఫ్యాషన్ ఫాలో అవుతారు. ఇప్పుడంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇంకా లింగి పంచెలు, మామూలు షర్టులు, మాసిపోయిన షర్టులు వేసుకుంటారనమాట. అది ఏదైనా సరే మేము చనిపోయినంత వరకైతే కలిసే ఉందామని ట్రై చేస్తున్నాను అనమాట. ట్రైయింగ్ ఏంటి, కలిసే ఉంటాం. కామనే, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ కామనే ఉంటాయి. కాకపోతే ఏదైనా సరే చివరికి కలిసే ఉండాలి. కాబట్టి ఇదొక నాకు నచ్చిన విషయం ఏంటంటే మేము కలిసే ఉండాలనుకుంటున్నాం అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. అయితే ఫ్రెండ్స్, మా నాన్నగారు చనిపోయిన తర్వాత అయితే మాకు ఈ భూమి గురించి అయితే అసలు పట్టింపు ఏం లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ అనేది వేరుగా వస్తుంది కాబట్టి ఆ పర్పస్ మీదే మాకు పట్టాలు అనేవి డివైడ్ చేయడం జరిగింది అనమాట. లేదంటే కలిసే ఉంటే మాకేం ఇబ్బంది లేదు, కలిసి ఉన్నా ఎలా ఉన్నా ఒకటే. కాకపోతే ఉమ్, అంటే కొన్ని హక్కులు పొందాలి కదా గవర్నమెంట్ నుంచి. ఆ హక్కులు పొందడానికైతే ఈ పట్టా పాస్బుక్లు అయితే డివైడ్ చేయడం జరిగింది అనమాట. మా నాన్నగారి పేరు మీద ఉన్న ఈ 43 సెంట్లు మా ముగ్గురికి పంచడం జరిగింది అనమాట. అయితే ఫ్రెండ్స్, అందులో మా పెద్దన్నకి వచ్చిన వాటాలు అయితే ఇదేంటది చెరువు అయితే వేయడం జరిగింది. తర్వాత అయితే నేనైతే ప్లాన్ వేసుకున్నాను, పెద్ద కిరాణా స్టోర్ పెడదాం, తర్వాత దాబా లాగా పెడదామని ఒక థాట్ అయితే ఉంది. కానీ అది ఎప్పటికి ఇంప్లిమెంట్ అవుద్దో తెలియదు. కానీ జరగాలి త్వరగా. ఏదైనా డబ్బుతో కదా ఫ్రెండ్స్, మనం బాగా డబ్బు సంపాదించే కానీ అవ్వదు. లేదంటే లక్ ఉండాలి. చాలా మంది అడిగారు, ఇంచుమించుగా మా ఊరు పక్కన వాళ్ళు చాలా మంది అడిగారు. మాకు ఒక 4 సెంట్లు కావాలి, సెంటు 50,000కి ఇస్తామన్నా అన్నారు. కానీ నా మనసు అయితే ఒప్పుకోలేదు, ఖచ్చితంగా నా మనసు అయితే ఒప్పుకోలేదు. కాబట్టి నేను వాళ్ళు ఇవ్వరని తెలిసే నేనైతే సెంటు 2 లక్షలు చెప్పాను అనమాట. 2 లక్షలు అయితే ఇవ్వలేమన్నారు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు తక్కువ చెప్పామనుకో, 1 లక్ష రూపాయలు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తారు. అందుకని అదే 2 లక్షలు 3 లక్షలు చెప్పామనుకో రారు ఖచ్చితంగా.
ఎందుకంటే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అడిగారు. వాళ్ళని బాధ పెట్టడం కన్నా, అంటే ఇవ్వనని బాధ పెట్టడం కన్నా రేట్ ఎక్కువ చెప్పి వాళ్ళనైతే స్మూత్గా తిరస్కరించామన్నమాట. అది మ్యాటర్. చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, పామెల తోట ఉంది. మా ఊర్లో పామెల తోట అనేది రేర్ అనమాట. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. అది వచ్చేసి మా అడవి ప్రాంతం అనమాట. చూస్తున్నారు కదా, ఆ కిందను కూడా వ్యవసాయం చేస్తారు. అయితే ఈ పత్తి చేనులు కూడా వేసేవారండి మా ఊర్లో. పత్తి చేనులు కూడా వేసేవారు, కానీ కోతులు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అయితే వేయలేకపోతున్నారు అన్నమాట పత్తి చేనులు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఈ చెరువులు అయితే చేపలు ఏం లేవు, కానీ తాబేలు కప్పలు అయితే ఉన్నాయండి. కప్పలు తాబేలు అయితే ఉన్నాయి అంతే. చేపలు గట్ట అయితే ఇంకా వేయలేదన్నమాట. ఈ నీరు ఇంకా ఎక్కువ అయినప్పుడు, అంటే వ్యవసాయం పనులు మనకి ఎప్పుడే స్టార్ట్ చేస్తారో అప్పుడే వేస్తారు అన్నమాట. ఎందుకంటే వ్యవసాయం పనులు ముందు స్టార్ట్ చేసాం అనుకోండి వేయడం, గేదెలు అయితే నాశనం చేస్తాయండి నిజంగా. గేదెలు ఏంటంటే చెరువులోకి దిగి చేపల్ని తొక్కేస్తాయండి. ఎంత అడ్డేసినా సరే. చాలాసార్లు కంచెగడ కట్టడం జరిగింది, కానీ అయినా సరే అవి ఏంటంటే దిగేసి పాడు చేసేస్తాయి అన్నమాట పంటను. అదొక పంటే కదా, చేపలు కూడా. అది పెరగాలి 3 months. ఏం 3 months అండి, 6 months అయితే పెంచాలి దాన్ని. ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది అదిగో తాబేలు పిల్ల అనమాట. అదిగో తాబేలు పిల్ల, అది అది తాబేలు పిల్ల అనమాట. ఇప్పుడు మనం ఏదైనా టౌన్లో కానీ సిటీలో కానీ అయితే జామకాయలు ఖచ్చితంగా కోసుకొని తినాలి, కొనుక్కొని తినాలి. అదే ఇక్కడ అనుకో మాకు ఫ్రీగా దొరుకుతాయి, చాలా ఫ్రీగా దొరుకుతాయి. మీరు 10 రూపాయలు పెట్టుకొని కొనుక్కొని తినేది మేమైతే ఇక్కడ ఫ్రీగా తింటాం అనమాట. అలాగే మీ కొన్ని చోట్ల అక్కడ మీకు దొరికే మాకు ఇక్కడ దొరకవు ఫ్రీగా. మేము కూడా యాపిల్స్ అవి కొనుక్కుంటాం. మాకు అన్నీ ఉంటాయి, కానీ యాపిల్స్ ఇటువంటి గ్రేప్స్ ఇటువంటివి ఉండవు అనమాట. చూస్తున్నారు కదా మంచి పొగ అయితే ఎలాగెళ్తుందో, చాలా చాలా బాగుందన్నమాట. నిజంగా అక్కడికి వెళ్ళి ఉండాలనిపిస్తుంది, అక్కడికి ఎగిరి వెళ్ళాలనిపిస్తుంది. నిజంగా డ్రోన్ ఉంటే భలే వచ్చింది, కానీ షార్ట్ మనకు డ్రోన్స్ కొని అంత స్తోమత లేదు. చూద్దాం, లక్ ఉంటే కొనొచ్చు. మనకు కొనే అంత ఏంటది స్తోమత అంటే డబ్బులు లేవండి మన కాడ. డబ్బులు ఉంటే ఇంచుమించుగా 60,000, 50,000, 60,000 ఉంటుందండి డ్రోన్. అది కొనాలంటే చాలా చాలా టైం పడుద్ది. చూద్దాం, ముందు మనం పెంచుకోవాలి కదా, మనం గ్రో అవ్వాలి, తర్వాత ఏమైనా చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో ఎలా అనిపించిందో, అలాగే నా ఎవరైనా మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి, అవి చూసే ప్రయత్నం చేయండి. ఇంకో విషయం ఏంటంటే టిప్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు టిప్స్ అంటే ఐడియాస్ ఇవ్వండి. ఐడియాస్ నాకు ఎటువంటి అంటే ఐడియా కంటెంట్ అయితే ఉంది. కంటెంట్ అంటే ఇప్పుడు నాకు వ్లాగ్ చేయాలని ఒక థాట్ అయితే ఉంది, కానీ ఏ విధంగా అదే ఎటువంటి చూపించాలి అనేది అయితే తెలియట్లేదు. అలాగే రేపు అయితే సండే కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఒక మార్కెట్ని అయితే చూపిస్తాను. ఆ మార్కెట్ వీడియో అయితే కూడా పెడతాను. ఖచ్చితంగా ఆ వీడియో చూడాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఏం పోయిందండి, సబ్స్క్రైబే కదా, ఫ్రీనే కదా, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, జై హింద్.